తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి పరమపదించారు. ఆయన అంత్యక్రియలు కూడా ముగిశాయి. సో, ఇందులో భాగంగానే మనకు బిగ్ అప్డేట్ కూడా అందుతుంది. వచ్చే ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకు నర్సంపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. సో, దీనికి సంబంధించి హాస్పిటల్‌లోనే కేసీఆర్ ఆమెకు పూర్తి హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అంటే అతనుకున్న హోమ్ లోన్ గాని, ఈ రీసెంట్‌గా ఆయన పెద్దగా ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్దగా సంపాదించింది ఏం లేదంటే ఇది మనందరికీ తెలిసిన విషయమే. మొదటి నుంచి కూడా 2001 నుంచి కూడా ఆయన ఉద్యమకారుడిగా ఉన్నాడు. ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి. దట్ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి 2018లో ఎమ్మెల్యే అయిన తర్వాత సంపాదించుకుంది కూడా ఏమీ లేదనేది చాలా మంది అంటున్న మాట ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో భాగంగానే ఒక లోన్ పెట్టుకొని ఒక ఇల్లు కూడా కొనుక్కున్నారని తెలుస్తుంది. సో, దానికి సంబంధించి ఆ హోమ్ లోన్ కూడా క్లియర్ చేస్తాను. అలాగే పిల్లల చదువు ఏదైతుందో వాళ్ళ పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను అన్నట్లుగా కూడా ఆ కుటుంబానికి కూడా పూర్తి అండగా ఉంటానని చెప్పేసి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన మొదటి నుంచి కూడా 2001 నుంచి కూడాను పార్టీలో జాయిన్ అయిన తర్వాత కేసీఆర్ వెన్నంటే ఉండి ఉద్యమంలో కూడా చాలా ముందంజలో ఉన్న వ్యక్తి. మలిదశ ఉద్యమంలో అయితే చాలా ముందంజలో ఉన్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి. సో, ఇదే తరుణంలో నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా సో, ఎవరైతే పెద్ది సుదర్శన్ రెడ్డి వైఫ్ ఉన్నారో ఆమెకు టికెట్ ఇస్తానన్నట్లుగా కూడా ఒక చర్చ జరుగుతుంది. దీనిపైనే ఆమెకి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో, మొత్తం కూడా నిన్న ఏదైతే అంతిమ యాత్ర జరిగిందో అంతిమ యాత్రలో భాగంగానే ఆమె అభివాదం చేయడం, లేదంటే ఇవన్నీ మాట్లాడడం కూడాను, లేదంటే ఆమె పబ్లిక్‌కి అభివాదం చేయడం గాని, అదంతా ఈ విజువలైజేషన్ అంతా చూస్తుంటే సో, ఖచ్చితంగా ఇది కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కొంత ఇక్కడ ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డి విషయానికొస్తే 2014, 18 అలాగే రీసెంట్‌గా జరిగిన 2023 ఎన్నికల్లో కూడా ఆయన నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే 2018లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి ఆయన అసెంబ్లీకెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. సో, 2001 నుంచి చూసుకున్నట్లయితే 2001లో ఎర్రబెల్లిలో ఆయన జడ్పీటీసీగా పోటీ చేశాడనమాట. మొట్టమొదటిగా జడ్పీటీసీగా పోటీ చేసి అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకి అధ్యక్షుడిగా దాదాపుగా 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్‌కి సేవలందించారు. అలాగే రాష్ట్రానికి విషయానికొస్తే గనక పాలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా వ్యవహరించాడు. ఆయన అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. అయితే ఇక్కడ ముందుగా ఆయన ఎన్ఎస్‌సి నుంచి ఉన్న వ్యక్తి. కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన ఇక తెలంగాణ ఉద్యమం నిస్వార్థంగా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వ్యక్తి అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పూర్తిగా తెలంగాణవాది ఆయన. సో, అలాంటి తెలంగాణ బిడ్డ కుటుంబానికి అండగా ఉంటాను అని జెప్పేసి, ఇంటికి ఒక తండ్రిగా ఉంటాను అని జెప్పేసి ఎవరైతే పెద్ది సుదర్శన్ రెడ్డి వైఫ్ ఉన్నారో ఆమెకి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అండ్ కొంత ఇక్కడ సామాజిక వర్గ ఈక్వేషన్ కూడా చాలా క్లియర్ కట్‌గా ఒక మంచి వ్యూహం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో, ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. రైట్. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన వైఫ్ ఏదైతే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి కొంత అక్కడ కూడా సానుభూతి కూడా వర్కౌట్ అవుతుంది. ఇదే తరుణంలో అంటే ముఖ్యంగా కేసీఆర్ ఇచ్చిన హామీలు చూస్తే గనక. ఎందుకంటే ఇంటికి నేను తండ్రిలాగా ఉంటానని చెప్పేసి పిల్లల చదువుల విషయంలో గానీ, ఇంటి హోమ్ లోన్ విషయంలో గానీ, లేదంటే ఇక ఏ ఇబ్బంది ఉన్నా సరే ఖచ్చితంగా ఆ ఇంటికి ఒక తండ్రిలాగా నేను వ్యవహరిస్తాను. ఈ కుటుంబానికి పూర్తి బాధ్యత నాదే అన్నట్లుగా కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో భాగంగానే హరీష్ రావు గానీ, కేటీఆర్ గానీ కొంతమేర మా కుటుంబానికి అండెవరు అని ఎవరైతే పెద్ది సుదర్శన్ రెడ్డి వైఫ్ ఉన్నారో, పెద్ది భార్య ఉన్నారో ఆమె ఏడ్చేటప్పుడు కూడా హరీష్ రావు, కేటీఆర్ కాళ్ళ పైన పడినప్పుడు కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటాం. ఖచ్చితంగా అధైర్యపడొద్దు, భయపడొద్దు. మేము అండగా ఉంటామని చెప్పేసి కేటీఆర్ గాని, హరీష్ రావు గాని ఆమెను ఓదార్చిన తీరు గాని అన్నీ చూస్తా ఉంటాయి. ముఖ్యంగా ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాల్సిందే. ఎందుకంటే 2001 నుంచి కూడా చాలా మంది మనం అప్పటి నుంచి ఒక 20, 25 ఏళ్ల రాజకీయ జర్నీ ఏదైతే ఉందో, రాజకీయ ప్రస్థానం ఎవరికైనా ఉంటే గనక వాళ్ళు అనేకమైన పార్టీలు మారుతా ఉంటారు. టికెట్ల కోసమో, లేదంటే పదవుల కోసమో, ఇంకో దాని కోసం మారుతా ఉంటారు. కానీ 2001 నుంచి ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా, ఈ మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సుదర్శన్ రెడ్డి ఖచ్చితంగా కేసీఆర్ వెన్నంటే ఉన్నాడు. ఆయన అడుగులో అడుగేశాడు. పూర్తిగా తెలంగాణ కోసం, తెలంగాణ వాదం కోసం ఆయన నడిచిన వ్యక్తి కాబట్టి, సో అలాంటి కుటుంబానికి కేసీఆర్ గాని, కేసీఆర్ ఫ్యామిలీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని ఖచ్చితంగా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది నిజంగానే ఎవరైతే స్వప్న ఉన్నారో పెద్ది సుదర్శన్ రెడ్డి వైఫ్ ఆమెకి టికెట్ ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఇదే చర్చ జరుగుతుంది. అంటే ఆయన ఏదైతే కేసీఆర్ హామీ ఇచ్చారో ఆ హామీని రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా
నెరవేర్చుకోబోతున్నారు అనేదే ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూద్దాం అసలు నర్సంపేట పరిస్థితి ఏంటి? రాజకీయ పరిస్థితులేంటి? నిజంగానే అక్కడ ఆవిడ పరిస్థితి ఏంటి అనేది గూడా చూడాలి. ఎందుకంటే మొదటి నుంచి గూడాను సుదర్శన్ రెడ్డితో ఆమె గూడా కొంత బయట ఉన్న వ్యక్తే. ఖచ్చితంగా పొలిటికల్‌గా కొంత చాలా మందిని కలిసిన వ్యక్తే. కొంత కొన్ని కొన్ని కుటుంబాలను గాని, లేదంటే పబ్లిక్‌లో గాని ఇవన్నీ ఆమెకి అలవాటుంది. అంటే కొంత ఆహ్, సుదర్శన్ రెడ్డితో పాటు కలిసి నడవడం, కలిసి తిరగడం, పబ్లిక్‌లో ఉండడం ఇవన్నీ గూడా రానున్న రోజుల్లో ఎన్నికలకి చాలా చాలా పనికొచ్చే అంశాలు ఇవన్నీ గూడాను. సో, కొంత నాలెడ్జ్ గూడా ఉంది గాబట్టి సక్సెస్ అయ్యే అవకాశం ఉందని జెప్పేసి కొంత చర్చ జరుగుతుంది. సో, ఏది ఏమైనా సరే ఎవరైతే సుదర్శన్ రెడ్డి వైఫ్ ఉన్నారో ఆమెకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందనేది ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే ఇది సక్సెస్ అవుద్దా? కాదా? అనేది మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి.